డిసెంబర్ 31కి వీడ్కోలుతో పాటు న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు నెల్లూరు జిల్లా వాసులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్ పై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి యువత రోడ్లపై వచ్చి హంగామా చేసే అవకాశం ఉండటంతో వేడుకలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజల రక్షణ భద్రతపై దృష్టి సారించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇళ్ల వద్దని నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్రజలను జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి కోరారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మన నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. 31 అంటే ఈరోజు రాత్రి నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ అంతా కూడా రోడ్ల మీద ఉంటారని, ఎందుకంటే ప్రజలకి నూతన సంవత్సర వేడుకలకి రక్షణార్థం పటిష్టమైన బందోబస్తు కూడా ముఖ్యమైన కూడలంతా కూడా పోలీస్ శాఖ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పటిష్టమైన బందోబస్తులు ఉంటారని, నూతన సంవత్సర వేడుకలు కూడా జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళ నివాసం వద్ద ప్రశాంతంగా జరుపుకోవాలని కూడా తెలియజేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి. అయితే దీంతోపాటు నూతన సంవత్సర వేడుకలకి కొన్ని పోలీస్ శాఖకు సంబంధించిన నియమ నిబంధనలు కూడా పాటించాలని కూడా తెలియజేశారు. యువత కూడా ముఖ్యంగా యువత ఏదైతే రోడ్ల మీద వచ్చి క్యారెంట్లు కొడతారో దాన్ని నిషేధించినట్టు తెలియజేశారు. అదేవిధంగా హాస్పిటల్స్, స్కూల్స్, ప్రార్థన మందిరాలు, గుళ్ళు గోపురాల వద్ద కూడా ఈ బాణాసంచా కాల్చడం కానీ పెద్ద పెద్ద టపాసులు కాల్చడం కూడా నిషేధించారు. దీంతో కూడా ఇట్లా రోగులకు కావచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణం కూడా తెలియజేశారు. దీనికి సంబంధించి యువత కావచ్చు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని కూడా కోరారు. ఈ రాత్రంతా కూడా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు కూడా జిల్లా అంతా కూడా కలయి తిరుగుతూ ముఖ్యమైన కూడల్లో కూడా పటిష్టమైన బందోబస్తు చేస్తూ డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, ఇట్లా యువత ఎక్కువగా 2 వీలర్స్లో పెద్ద పెద్ద హార్న్లతో మోగుతుంటే కావచ్చు, ఇవన్నీ పూర్తిగా నిషేధించారు. ఎటువంటి ప్రజలకు పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ కూడా జరుపుకోవాలని కూడా తెలియజేశారు. అదేవిధంగా మత్తు పదార్థాలకు సంబంధించి కావచ్చు, డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు కావచ్చు, ప్రత్యేకంగా పార్టీలు కావచ్చు, ఎటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్కి సంబంధించి వేడుకలకు ఎటువంటి అనుమతులు, ఏ పార్టీలు కూడా ఎటువంటి అనుమతులు లేవని కూడా తెలియజేశారు. ఎవరు కూడా గెట్ టుగెదర్ కొన్ని పబ్లిక్ ప్లేస్లు కూడా పార్టీలు ఏర్పాటు చేయకూడదని, దీన్ని పబ్లిక్ డిస్టర్బ్ చేసి లేకుండా కూడా ఉండాలని కూడా తెలియజేశారు. అదేవిధంగా ఈ హోటల్స్కు, రెస్టారెంట్కి, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా సంబంధించి గవర్నమెంట్ ఏదైతే జీవో జారీ చేస్తుందో దానికి అనుగుణంగానే బార్ రెస్టారెంట్లు కూడా పనిచేయాలని కూడా తెలియజేశారు. అదేవిధంగా షాపులు, షాపింగ్ మాల్స్ పెద్దవన్నీ కూడా రాత్రి 10 గంటలకు కూడా అన్ని క్లోజ్ చేయాలని నిశిష్టంగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ శాఖ అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జిల్లా ఎస్పీ తెలియజేశారు. జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని, ఈ నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దోపిడీలు, దొంగతనాలు కావచ్చు, అదేవిధంగా యువత ఎక్కువగా మహిళల్ని యూటైజింగ్ కావచ్చు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనలు కాకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈరోజు రాత్రికి జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలు కూడా ప్రజలందరూ సహకరించాలని కూడా మరీ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి, వైన్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా పరిశీలిస్తారని, ముఖ్యమైన కూడళ్ళు ఏదైతే కొన్ని రిజెక్టెడ్ ఏరియాలు ఉన్నాయి, ఇట్లా వెంకటేశ్వరం, జనార్దన్ కాలనీ, బుజ్జిబుజ్జి నెల్లూరు రూరల్ సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే లోతట్టు ప్రాంతం, ఇది అసంఘ కార్యక్రమాలు జరిగే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా ఎక్కువగా నిర్దిష్టమైన పోలీసు శాఖ కూడా అక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారని, అక్కడంతా కూడా పరిశీలిస్తుంటారని, ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ మందు, ఈ డాన్సులు కానీ ఇవన్నీ కూడా నిషేధించడం కూడా తెలియజేశారు. జిల్లాలో ఉన్న యువత కూడా పెద్ద ఎత్తున దీనికి సహకరించాలని కూడా ఇప్పటికీ తెలియజేశారు. కొన్ని దగ్గరలో అయితే మత్తు పదార్థాల వినియోగం కూడా ఉందని కూడా దృష్టికి వచ్చినట్టు కూడా తెలియజేస్తారు. ఇటీవల కాలంలోనే మత్తు పదార్థాలు కూడా నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. దీనిపైన కూడా పోలీస్ శాఖ ఎక్కువగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా హాస్టల్స్, కాలేజీ యువత మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టింది. దీనిపైన పటిష్టమైన బందోబస్తు కూడా ఈ రాత్రి అంతా కూడా ప్రజలకి, నెల్లూరు జిల్లా పిల్లలకి ఎటువంటి ఇబ్బందికరం లేకుండా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే విధంగా ఏర్పాటు చేసిన కూడా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి తెలియజేశారు. కెమెరామెన్ చలపతితో కృష్ణ, 6 టీవీ.